దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు. లూకా సువార్త 15వ అధ్యాయము 10వ వచనము మనం ధ్యానించినట్లయితే, పదిహేనవ అధ్యాయము 10వ వచనము. అంతటా ఖర్చు చేసి, చూడండి 14 కూడా చదువు. మరియు ఆయన ఒక మనుష్యుడు 2 కుమారులు ఉండిరి. చిన్న కుమారుడు తండ్రి ఆస్తిలో నాకు భాగ్యం ఇమ్మని అడుగుతున్నాడు. పెద్ద కుమారుడేమో సైలెంట్గా ఉన్నాడు. చిన్న కుమారుడేమో నేను భాగం ఇయ్యా నన్ను అడుగుతున్నాడు. ఎందుకు? తాను భాగం ఇస్తే బయట దేశానికి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు, ఆనందంగా ఉండొచ్చు, అద్భుతంగా ఉండొచ్చు అని అంత మాటలు అంతా కూడా దృఢీకరించుకున్నప్పుడు తాను ఆస్తి తీసుకుని వెళ్ళిపోయి పాడు చేసేసి తాను అంతా కూడా కరువు కాటకాలతో ఆ దేశము వచ్చేసింది. అలా వచ్చినప్పుడు తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసి ఇంకా బుద్ధి వచ్చినప్పుడు తండ్రి వద్దకు వచ్చి నేను లేచి తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగా పాపము చేసి తిని నీ ఎదుట. పరలోకానికి చూడండి అక్కడ, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగా నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడు అనిపించుకోనట్టుకు యోగ్యుడిని కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా కొట్టమన్నాడు. కూలివారిలో ఒకడుగా పెట్టుకోమన్నాడు. కూలివారిలో ఒకడు పెట్టుకుంటే నేను కనీసం అన్నమైన దొరుకుతుందని ఒక దీన స్థితికి ఎప్పుడైతే వచ్చాడో అప్పుడు తండ్రి క్షమించాడు. మారు మనసు పొందకుండా ఒక పాపి విషయంలో ఎంత జాగ్రత్త తీసుకోవాలంటే, మహాభాగ్యంగా ఉండవలసిన మనిషి జీవితం ఈరోజు భారభరిత జీవితంగా మారిపోయింది. ఎందుకు ఇలా తయారైంది అంటే, ఆజ్ఞ అతిక్రమించటము పాపము వల్ల వచ్చే జీతము మరణము, వ్యతిరేకతం. ఇప్పుడు శాపము ఆశీర్వాదము మీ ముందు ఇచ్చానని చెప్తున్నాడు. శాపము ఆశీర్వాదం మీ ముందు ఉంచాను కదా, ఏం కావాలని దేవుడు మన ముందు పెడితే ఎంతమంది శాపాన్ని కోరుకుంటున్నారు, అల్పకాల పాప భోగాల్ని కోరుకుంటున్నారు, ఎంతమంది టెంప్ట్ అయిపోతున్నారు. సమయము కొంచెమని చెప్పి అపవాది ఎవరిని మింగుదమా అని తిరుగుతున్నాడు. సమయం వచ్చేస్తుందండి. ప్రభు దినం దొంగ వలె వచ్చేసి మనకి ఛాయిస్ లేకుండా పోతుంది. ఉన్న సమయాన్ని వినియోగించుకుని ఆ సమయంలోనే మనం వర్ధిల్లుటకు మనము ఎప్పుడు కూడా సిద్ధపడతా ఉండాలి. మారు మనస్సు పొందాలి. నేను పాపిని, నన్ను క్షమించు ప్రభువా అని ఆర్తధ్వనితో కన్నీరు కాచి పశ్చాత్తాపంతో అడుక్కున్నట్లయితే దేవుడు మనల్ని విశ్వాసంతో తన అద్భుతమైన అధిక బలంతో మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన రక్తము కార్చాడు, మన కోసం ప్రాణం పెట్టాడు, మన కోసం రక్తం కార్చాడు, మన కోసం కొట్టబడ్డాడు, మన కోసం దున్నబడ్డాడు, మన కోసం చీల్చబడి మనల్కి 2 ఆజ్ఞలు ఇచ్చాడు. ఒకటేమో నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు, ఇంకోటేమో పూర్ణ ఉదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో
దేవుణ్ణి ఆరాధించమన్నారు. ఇప్పుడు మారు మనస్సు పొందని ఒక పాపి విషయంలో ఎంత మనం జాగ్రత్త తీసుకోవాలంటే సువార్త విని ఆ సువార్తను వ్యాప్తి చెందించేలాగా ఉండాలి. సువార్త విని ఆ సువార్తకు ఎంతమంది విధేయులవుతున్నారు అని నమ్మకంగా ఉండాలి. ఎప్పుడైతే మేము బాప్తిసం తీసుకున్నాము అని అంటారో నమ్మకంగా ఉండాలి. 16 అధ్యాయం 10వ వచనం చూస్తే లూకా సువార్త, మిక్కిలి కొంచెము నమ్మకంగా ఉండేవాడు. ఇప్పుడు తండ్రి ఇంటికి వచ్చాడు. తండ్రి ఇంటికి వచ్చి, నేను పరలోకానికి విరోధంగా పాపం చేశాను, కూలివానిగా అయినా నన్ను పెట్టుకోమని అడిగినప్పుడు, కూలివానిగా నన్ను పెట్టుకోమని అంటున్నాడు కదా, కూలివానిగా నేను బ్రతుకుతానని మారు మనస్సు పొందడానికి సిద్ధపడ్డాడు, తగ్గించుకున్నాడు, దీనత్వం చూపాడు, తను తాను తగ్గించుకున్నాడు. అలాగే 16 అధ్యాయం 10వ వచనం ఏం చెప్తుందంటే, మిక్కిలి కొంచెము నమ్మకంగా ఉండేవాడు. మరి ఎక్కువ వాటిల్లో నమ్మకంగా ఉంటాడంట. మిక్కిలి కొంచెము నమ్మకంగా ఉండేవాడు. అలా ఎప్పుడు నమ్మకంగా ఉండేవారిలాగా మనం జీవించాలి. ప్రభు దినము దొంగ వలె వస్తుంది. ఎప్పుడు వస్తుందో తెలియదు, తెల్లారిగట్ల వస్తుందో తెలియదు, సాయంత్రం వస్తుందో తెలియదు. ఎటు చూసిన నిస్తారమైన బ్రతుకులే కనిపిస్తున్నాయి. ఎటు చూసిన నిరీక్షణ లేదు. వారు దేవుని వైపు తిరుగుతారనే నమ్మకం కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు అన్నీ అయిపోవాలా, ఇప్పుడు అన్నీ జరిగిపోవాలా. యేసు ప్రభువుకి ఏమీ జరగదండి. ఏంటి గొప్ప కాదు నాయన. ఈ ఆత్మకు సావు లేదు. ఒకరోజు కన్ను మూస్తే రెప్ప పడే సమయంలోనే యేసయ్య వస్తాడు. ప్రభు దినము దొంగ వలె వచ్చేస్తుంది. ఒక్కరోజు నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. అది ఏం శిక్ష అంటే, అగ్గి ఆరదు, పురుగు చావదు. ఆత్మకి చావు లేదు. ఈ ఆత్మ దేవుడితోనే ఉండాలి, లేకపోతే నరకంలోనే ఉండాలి. వేదన పడతా ఉండాలి. అయ్యో ముందర ఎందుకు చెప్పలేదు, మా దగ్గరే తిరిగారు కదా, మా పక్కనే తిరిగారు కదా, మాతోనే కలిసి ఉన్నారు కదా, మాతోనే సంవత్సరాలు మీ ఫ్రెండ్ని కదా, మీ అక్కని కదా, మీ తమ్ముడిని కదా, మీ నాన్న కదా, అనేక సాకులు చెప్పడానికి అక్కడ అగ్గి ఆరదు, పురుగు చావు లేదు. అసలు ఆత్మకు చావు లేదు. శరీరము కేవలం నిష్ప్రయోజనము. ఇన్ని వచనాలు ఎందుకు? చిన్న కుమారుడు ఎంత ఒక కరువు రాగానే తన జీవితాన్ని తగ్గించుకుని బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రిని హత్తుకుని, అయ్యా నేను కూలివానిగా ఆయన బ్రతుకుతాను, నీ దగ్గర నేను నీ కొడుకుని అనిపించుకోవడానికి నా దగ్గర ఎటువంటి ఛాయిస్ లేదని చెప్తున్నాడు. అలా చెప్పినప్పుడు ప్రభు దినం దొంగ వస్తుంది. జాగ్రత్త. మారు మనస్సు పొందే ఒక పాపి విషయంలో పరలోకంలో దేవుడు ఎంతో సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. ఆయన మళ్ళీ ఇంకో మాట చెప్తున్నాడు, ఎవడు ఇద్దరు యజమానుల్ని సేవించలేరు. ఒక సిరిని సేవించలేరు, ఇంకో పక్కన దేవుణ్ణి సేవించలేరు. ఈరోజు సిరిని ప్రేమించేలాగుంటే దేవుణ్ణి విడిచిపెట్టాలి, దేవుణ్ణి ప్రేమించేలాగుంటే సిరిని విడిచిపెట్టాలి. రెండు బ్యాలెన్స్ చేసుకుని ముందుకెళ్ళేలాగా చాలా మంది అడుగులు వేస్తున్నారు. 2 పడవల మీద అడుగులు వేయొద్దు. 2 పడగల మీద అడుగులు వేస్తే చాలా భయంకరంగా ఉంటుంది. నమ్మకంగా, కొంచెంలో నమ్మకంగా ఉండండి. ఉన్నంతలోనే తృప్తి పడండి. తృప్తి కలిగిన జీవితం, కృతజ్ఞత కలిగిన జీవితం. జీవితాల్లో ఎన్నో ఆటపోట్లు ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో లోటుపాట్లు ఉంటాయి. అన్నిటికీ కృతజ్ఞత కలిగి జీవించాలి, సంతోషకరిగి జీవించాలి. ఆత్మలు సంపాదించే వాళ్ళలాగా ఎన్ని ఆత్మలు సంపాదించామని అడుగుతాడు దేవుడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఇప్పుడు దాకా మాతో మాట్లాడావు నాయన. చిన్న కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు తన తండ్రిని
ఎంతగానో తండ్రి ప్రేమించి సిద్ధపరిచి నీ కుమారుడు పరలోకానికి విరోధంగా నేను పాపం చేశానయ్యా, నీ కుమారుడు అనిపించుకోలేనయ్యా, కనీసం కూలివానిగా నేను జీవిస్తానని చెప్పి ఆయన ఎంతో ప్రేమగా ప్రేమతో మనల్ని తండ్రి యేసయ్యా మారు మనసు పొందుకున్నాడు, తగ్గించుకున్నాడు దీనత్వంలో. నాయనా నీకు స్తోత్రాలు 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 అయ్యా. గొర్రెపిల్ల మనసు ఇచ్చావయ్యా, నీకు స్తోత్రాలు. హృదయాన్ని కడిగావయ్యా, నీ రక్తంతో కడిగవయ్యా, నీ ఆత్మతో నింపవయ్యా, నీ వాక్కు పేలుగా ముద్ర ఉంచేవయ్యా. మీకే స్తుతి మహిమ ఘనత ప్రభావాలు యేసుక్రీస్తు నామములో చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.